వెల్కమ్ టు నెక్స్ట్ లెవెల్. ఏపీ ట్రాన్స్కో జెన్కో డిస్కమ్స్ ఈ నోటిఫికేషన్ వచ్చాక వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కన్ఫ్యూజన్ ఏంటంటే, సార్ ప్రిఫరెన్స్ ఆర్డర్ జాబ్కి ఏ ప్రిఫరెన్స్లో మనం సెలెక్ట్ చేసుకోవాలి సార్, ఏ జాబ్ బాగుంటుంది, జాబ్ ఏది బాగుంటుంది అనే దానికి కొన్ని పర్టికులర్ క్రైటీరియాస్ ఉంటాయి. ప్రతి ఒక్కరికి ఒకటే క్రైటీరియా సెటిల్ కాదు కదా. మీరు ఒక మ్యారీడ్ ఉమెన్ అనుకోండి, మీకు లోకల్ స్టేటస్ అంటే మీ ఇంటికి దగ్గరలో జాబ్ దొరికితే అది హ్యాపీ అనిపిస్తుంది, వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఇంపార్టెంట్ అనిపిస్తుంది. కొంతమంది టెక్నికల్ బఫ్స్ ఉంటారు, అంటే టెక్నికల్ వర్క్ చేయడానికి ఇష్టపడతారు. కొంతమంది పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఇష్టపడతారు, అంటే పవర్ అథారిటీ, అంటే ఒక పబ్లిక్ సర్వీస్ చేయడం, పబ్లిక్ లో అడ్మినిస్ట్రేషన్ డీలింగ్ విత్ ద పీపుల్ అనేది వాళ్ళకి ఎక్కువ హ్యాపీనెస్ ఇస్తుంది. అలాగే నాట్ ఎవ్రీ సింగిల్ జాబ్ ఈజ్ సూటబుల్ ఫర్ ఎవ్రీబడి. ఒక్కొక్కరికి ఒక్కో ప్రిఫరెన్స్ ఉంటుంది. ఈ మూడిట్లో ఏది బెస్ట్ అంటే వన్ వర్డ్ ఆన్సర్ అనేది దీనికి ఉండదు. కాబట్టి నేను మీకు ఫస్ట్ మీరు ఒక జాబ్‌కి ప్రిపేర్ అవుతున్నప్పుడు ఏదో ఒక జాబ్ వస్తే బావుండు అనే సిట్యుయేషన్‌లో మీరు ఉండకూడదు. యూ షుడ్ బి ఇన్ ఏ సిట్యుయేషన్, నాకిది కావాలి అన్నట్టు ఉండాలి. మీరు దేనికైనా ప్రిపేర్ అవుతున్నప్పుడు ఇది ఎందుకు కావాలనేది మీకు తెలియాలి. సో, ఈ జాబ్‌లో ఇది ఉంటుంది అని మీకు తెలిసిన రోజు అది ఇంకా ఎక్కువ పాజిటివ్‌గా మిమ్మల్ని వర్క్ చేయడానికి, ప్రిపేర్ అవ్వడానికి మోటివేట్ చేస్తుంది. దట్స్ వై ఐ కలెక్టెడ్ ఆల్ దిస్ డేటా. ఇది ఐయామ్ నాట్ జస్ట్ క్యాజువల్లీ కమింగ్ అండ్ డీలింగ్. అక్కడ ఎంప్లాయీస్‌తో ఎక్కువ మందితో మాట్లాడి వేరే వేరే జెన్‌కోలో కానీ, ట్రాన్స్‌కోలో కానీ, డిస్కమ్‌లో కానీ వాళ్ళతో మాట్లాడి హైయర్ లెవెల్‌లో, లోయర్ లెవెల్‌లో అందరితోని మాట్లాడి అన్ని విధాల పాయింట్స్ తీసుకొని, ఒకరు చెప్పిన పాయింట్స్ అనే కదా. బికాజ్ ఇండివిడ్యువల్ ఒపీనియన్‌తో నేనెప్పుడు వీడియో చేసినా అది సింగిల్ అయిపోతుంది. కానీ మల్టిపుల్ ఎ దగ్గర డేటా తీసుకొని మీకు ఈ వీడియో చేస్తున్నాను. సో, కైండ్లీ లైక్ ద వీడియో అండ్ కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. వీడియో ఎలా అనిపించిందో. అట్లాగే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. నేను ఒకటైతే స్ట్రాంగ్‌గా డిసైడ్ అయ్యాను. లా అదేంటంటే ఈ 45 డేసు మీకెంత ఇంపార్టెంటో నేను కూడా అంతే హార్డ్ వర్క్ చేసి మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కానీ, నా దగ్గర పెయిడ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ప్రిపరేషన్‌కి ఎటువంటి హెల్ప్ కావాల్సినా ఇమ్మీడియేట్‌గా హెల్ప్ చేయడం కానీ, కంటెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఇన్ ఎనీ పాయింట్ ఆఫ్ వ్యూ, స్ట్రాటజీ పాయింట్ ఆఫ్ వ్యూ. సో, ఈ 45 డేస్ నేను కూడా అంతే అలర్ట్‌గా ఉండాలి. ఎంతో మంది జాబ్ కొట్టడానికి నేను నా వంతు సాయం చేయాలని ఫిక్స్ అయ్యాను. అందుకే ఇర్రెస్పెక్టివ్ మార్నింగ్ మనకు ఆల్రెడీ యూట్యూబ్‌లో 2 అవర్స్ ప్లస్ కంటెంట్ అప్‌లోడ్ చేసినప్పటికీ, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ బిజీ థింగ్స్, ఏదున్నా సరే వీడియోస్ అండ్ ఆల్ దోస్ థింగ్స్ ఐ డోంట్ వాంట్ టు స్టాప్. మన స్టూడెంట్స్ కూడా మొన్న ఒక వీడియోలో నన్ను చూసి, "సార్ మీ ఐస్ బ్లాక్ అయిపోతున్నాయి. మీరు సెల్ఫ్ కేర్ తీసుకోండి సార్. మరీ ఎక్కువ హార్డ్ వర్క్ చేస్తున్నట్టున్నారు. ప్రాపర్ స్లీప్ తీసుకొని మీ హెల్త్ చూసుకోండి సార్" అని చాలా మంది స్టూడెంట్స్ కామెంట్ పెట్టినప్పుడు ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. బట్ నాకు ఏదైనా అనుకుంటే ఐ నీడ్ టు డూ దట్. అది అయిపోతే కానీ ఐ డోంట్ స్లీప్ అన్నట్టు ఉంటుంది. వెదర్ ఇట్ ఈస్ మేకింగ్ ద కంటెంట్ ఆర్ వాటెవర్. మీకు ఇచ్చే యూట్యూబ్ క్లాసెస్ కూడా కంటెంట్ చెప్పడం జస్ట్ రాసి చెప్పేయడం ఈజీయే. ఆ ప్రెజెంటేషన్ చేయడానికి, ఆ ప్రాపర్‌గా మొత్తం చేయడానికి ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ ఎఫర్ట్ అండ్ టైమ్. బట్ ఐ డోంట్ వాంట్ టు కాంప్రమైజ్. సో, మీకు నేను చెప్తున్నానుగా, ఈ 45 డేస్ ఐ విల్ గివ్ యూ ద బెస్ట్. ఐ విల్ ఐల్ ట్రై టు సపోర్ట్ యూ ఇన్ ఆల్ పాసిబుల్ వేస్. సో, లెట్స్ స్టార్ట్. ఇప్పుడు జెన్‌కో, ట్రాన్స్‌కో, డిస్కామ్ ఈ మూడిట్లో ఏ జాబ్‌ని ప్రిఫర్ చేయాలంటే, బేస్డ్ ఆన్ ఎంప్లాయీ ఇంటరాక్షన్స్, ఇండివిడ్యువల్ ఎక్స్‌పీరియన్సెస్ ఐ విల్ టెల్ యూ. ఫస్ట్ నార్మల్‌గా ఇదేంటి, పవర్ జనరేషన్ దగ్గర ఉండేది జెన్‌కో కదా. తర్వాత పవర్ అనేది జనరేట్ చేయాలి. తర్వాత ట్రాన్స్మిట్ చేయాలి. ఆ తర్వాత మన ఇంట్లో యుటిలైజ్ చేసుకోవాలి. సో, స్టెప్ బై స్టెప్ ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ మూడిట్లో ఏ జాబ్ ప్రిఫర్ చేయాలనే దానికి ఇవి మీకు క్రైటీరియాస్. సో, ఈ క్రైటీరియాస్‌కొచ్చేసరికి హార్డ్‌లీ 20, 15 మినిట్స్‌లో వీడియో అయిపోతుంది. వర్క్ లైఫ్ బ్యాలెన్స్, పవర్ అండ్ అథారిటీ, లొకేషన్ అడ్వాంటేజెస్, ట్రాన్స్‌ఫర్స్ ఎక్కడ ఎక్కువుంటాయి, అట్లాగే స్టెబిలిటీ, సూటబిలిటీ ఫర్ వుమెన్, టెక్నికల్ ఎక్స్‌పోజర్, ప్రమోషన్ అండ్ గ్రోత్. కొంతమందికి ఈ కేస్‌లో కూడా జాబ్ ప్రిపేర్ అవుతారు. ఎలా అంటే, సార్ నేను ఫస్ట్ ఒక గవర్నమెంట్ జాబ్ కొట్టాలనుకుంటున్నాను. అక్కడితో ఆగను సార్. రేపొద్దున నేను యూపీఎస్‌సి, సివిల్ సర్వీసెస్‌కి ప్రిపేర్ అవుతాను. ఈ జాబ్‌ని చేస్తూనే నేను మిగతా టైమ్‌ని మంచిగా యుటిలైజ్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఆ పాసిబిలిటీ కూడా చెప్పండి సార్. లేదా ఈ జాబ్ యొక్క ఎక్స్‌పీరియన్స్, టెక్నికల్ ఎక్స్‌పీరియన్స్‌ని నేను యూజ్ చేసుకొని ఎక్కడికో వెళ్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే అది గవర్నమెంట్ జాబ్ అవ్వచ్చు, ప్రైవేట్ జాబ్ అవ్వచ్చు. ఇట్ ఈస్ యువర్ ఇండివిడ్యువల్ లైఫ్ విచ్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ ఫర్ యూ. ఇది రాంగ్ అని మీకు అనిపించినా, ఐ మీన్, నేను జాబ్‌కే మీ జీవితం పెట్టేయండి ఇట్లాంటి సినిమాటిక్ కోట్స్ అయితే చెప్పను గానీ, నేను చెప్పేది ప్రాక్టికల్లీ ఇట్ ఈస్ యువర్ ఇండివిడ్యువల్ లైఫ్ విచ్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ ఫర్ యూ, రైట్? ఫర్ యూ, యువర్ ఫ్యామిలీ డెఫినైట్‌లీ. సో, మీరు సెలెక్ట్ చేసే జాబ్‌లో ఒక మీ లైఫ్‌లో ఒక గుడ్ అమౌంట్ ఆఫ్ టైమ్, అంటే మీరు 9కెళ్ళి 5కొచ్చినా మీ డేలో యాక్టివ్ టైమ్‌లో ఒక 80% ఆఫ్ ద టైమ్, 60% ఆఫ్ టైమ్ మీరు ఆఫీస్‌లోనే గడుపుతారు. అలాంటి ఆఫీస్‌లోనే మీరు గడిపినప్పుడు ఆ జాబ్ ఎలాంటిదనేది తెలుసుకొని ప్రిపేర్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. మీ ఫ్యామిలీ మెంబర్స్‌తో కంటే మీరు ఆఫీస్ ఎన్విరాన్మెంట్‌లోనే మీ లైఫ్ ఎక్కువ స్పెండ్ జేస్తారు. ఏదో అందరూ ప్రిపేర్ అవ్వమంటున్నారు కదా అని ప్రిపేర్ అయిపోయి ఆ జాబ్ కొట్టేసిన తర్వాత ఆ జాబ్ మీకు నచ్చకపోతే, నా స్టూడెంట్ ఒకతను ఉన్నాడు, శ్రీవత్సవ ఐ థింక్ హిస్ నేమ్. నేను కూడా కొంచెం నేమ్ మర్చిపోయా.
ఎయిత్ ర్యాంక్ వచ్చింది అతనికి 2015లో గేట్‌లో. ఒక 4, 5 గవర్నమెంట్ జాబ్స్ ఐఓసీఎల్ దగ్గర నుంచి ఇంజినీరింగ్ సర్వీసెస్ ఎగ్జామ్ నుంచి 5 జాబ్‌లేమో కొట్టాడు. ఏది నచ్చలేదు వదిలేసాడు. సో, మనం జాబ్ చేసే ముందే ప్రిపేర్ అయ్యే ముందే ఇవన్నీ తెలుసుకోవడం మీకు ఎంతగానో హెల్ప్ అవుతుంది. ఎందుకంటే యూ ఆర్ గోయింగ్ టు లీడ్ యువర్ లైఫ్ దేర్. మీ పర్సనల్ లైఫ్‌లో ఎంత పీస్‌ఫుల్‌నెస్ ఇంపార్టెంటో, మీరు చేసే జాబ్‌లో కూడా మీకు అంతే పీస్‌ఫుల్‌నెస్ కానీ, మీకు నచ్చింది చేస్తున్నప్పుడు అది 10 అవర్స్ అయినా ఇప్పుడు నేను చెప్పాను కదా ఇందాక జస్ట్ ఎగ్జాంపుల్‌కి ఈ 45 డేస్ నేను టైం చూసుకోను, ఏమి చూసుకోను మీకు సపోర్ట్ ఇస్తూనే ఉంటానని. ఎందుకంటే అది నాకు నచ్చిన పని. ఇట్స్ మై ఓన్ ఆర్గనైజేషన్ ఫర్ హూమ్ ఐయామ్ వర్కింగ్. నేనేదో వేరే ఇన్‌స్టిట్యూట్‌కి పని చేస్తే ఇంత చేయను. గంట సేపు క్లాస్ నేను నా పని నేను చూసుకుంటా. నేను నా కోసం చేస్తున్నాను. నన్ను నమ్ముకొని ఎంతోమంది స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళందరికీ జాబ్ కొట్టడానికి నేను హెల్ప్ చేశాననేది ఇట్ గివ్స్ మీ మోర్ సాటిస్ఫాక్షన్. సో, ఐయామ్ డూయింగ్ ఇట్. అట్లాగే మీరు చేసే జాబు మీరు టెక్నికల్ ఎంజాయ్ చేస్తున్నప్పుడు ఒక టైప్ ఆఫ్ జాబ్ తీసుకోవాలి. సో, ఈ పాయింట్స్ ఎందుకు చెప్తున్నానంటే యూ షుడ్ అండర్‌స్టాండ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్ వీడియో. ఒక్కటే సాలరీ పాయింట్ ఆఫ్ వ్యూలోనో, ఇంకేదో పాయింట్ ఆఫ్ వ్యూలోనే మీరు జాబ్ సెలెక్ట్ చేసుకోవద్దు. మీరు ఈ ఫ్యాక్టర్స్ అన్నీ కన్సిడర్ చేసుకోండి. వన్ బై వన్. చూడండి ఫస్ట్ థింగ్ ఏంటంటే వర్క్ లైఫ్ బ్యాలెన్స్. అంటే మోస్ట్ కేసెస్‌లో ఇది జెన్‌కోలో ఏంటంటే కొన్ని చోట్ల మీకు షిఫ్ట్స్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. ఆఫీస్ టైమ్ అయిపోయాక మిమ్మల్ని టచ్ చేసే ఛాన్స్ చాలా తక్కువ. ఈ కేస్‌లో. అంటే ఫిక్స్డ్ నంబర్ ఆఫ్ అవర్స్ డ్యూరేషన్‌లో వర్క్ చేసి ప్రశాంతంగా మీ జీవితాన్ని లీడ్ చేసుకోవాలనుకున్న వాళ్ళకి జెన్‌కో అనేది బెస్ట్ ఆప్షన్. ఇది వర్క్ లైఫ్ బ్యాలెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. అదే మీరు ట్రాన్స్‌కో డిస్కమ్స్‌కి వెళ్ళేసరికి ట్రాన్స్‌కోలో కూడా మోడరేట్‌గా వర్క్ లోడ్ ఉంటుంది. ఇన్‌స్టాలేషన్స్ ఆ పర్టిక్యులర్ మీరు పడిన లొకేషన్ బేస్ చేసుకొని ఇక్కడ కూడా ఒక 15% ఆఫీస్ ఉంటాయి. మిగతావి ఫీల్డ్ ఉంటాయి పోస్ట్‌లు. ఒకవేళ మీరు డిస్కమ్‌లో ఉంటే మాత్రం యూ ఆర్ డీలింగ్ విత్ ద పీపుల్. యూ ఆర్ ఆన్సరబుల్ టు ద పీపుల్. ఎవరైనా వచ్చి మిమ్మల్ని క్వెషన్ చేయొచ్చు. ఏదైనా అడగొచ్చు. యూ ఆర్ ఆన్సరబుల్ ఫర్ దెమ్. సో, ఈ కేస్‌లో ఏమవుతుందంటే యూ షుడ్ కాంప్రమైజ్ ఆన్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ డెఫినెట్‌లీ. అంటే యూ షుడ్ బి రెడీ. యూ ఆర్ సర్వీసింగ్. యూ షుడ్ అండర్‌స్టాండ్ యూ ఆర్ సర్వింగ్ ద కంట్రీ. యూ ఆర్ సర్వింగ్ ద స్టేట్. యూ ఆర్ సర్వింగ్ యువర్ కంపెనీ. అండ్ యూ షుడ్ బి రెడీ ఫర్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్. ఎప్పుడైనా సరే ట్రిప్ అవ్వచ్చు. ఏదో షార్ట్ సర్క్యూట్ అవ్వచ్చు. ఏదో ఫైర్ యాక్సిడెంట్ అవ్వచ్చు. దేనికైనా సరే యూ ఆర్ గోయింగ్ టు బి రెస్పాన్సిబుల్. యూ ఆర్ గోయింగ్ టు బి రెస్పాండ్ ఇమ్మీడియేట్‌లీ అనే సిట్యుయేషన్‌లో మీరు చాలా సార్లు ఉండాల్సొస్తుంది. అలా మీకు అది ఛాలెంజింగ్‌గా అదేం తప్పు కాదు. కొంతమందికి అది ఇష్టం. పీపుల్ దగ్గర నుంచి వచ్చే రెస్పెక్ట్, పీపుల్‌కి మనం సర్వీస్ చేస్తున్నాం అనే సాటిస్ఫాక్షన్ అది మీకు ఎక్కువ హ్యాపీనెస్‌ని ఇస్తుంది. అథారిటేటివ్‌గా అడ్మినిస్ట్రేటివ్ జాబ్‌లు చేయడం ఓకే. టెక్నికల్‌గా మీకు అది హ్యాపీనెస్ ఇస్తుంది అని అనుకున్న రోజున యూ కెన్ గో ఫర్ ద డిస్కమ్స్. డెఫినెట్‌లీ ఇట్ ఈస్ ద బెస్ట్ చాయిస్ విత్ రెస్పెక్ట్ టు థట్. లేదు సార్ నాకు వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అంటే నేను 8 అవర్స్ నా కంపెనీకి ఇచ్చేస్తాను. మిగతాది నాకో లైఫ్ ఉంది. నాకో ఫ్యామిలీ ఉంది. నేను మిగతా టైంలో రిక్రియేట్ అవుతాను. జిమ్‌కెళ్తాను. నా లైఫ్‌ని నేను చూసుకుంటాను. ఇన్ ఆల్ దిస్ వేస్ ఐ వాంట్ టు ఎంజాయ్ ద ఓవరాల్ లైఫ్ అని అనుకున్న రోజున ఇట్ ఈస్ హియర్. ఓకే. ఇన్ బిట్వీన్ దేర్ ఈస్ దిస్ వన్ ఆల్సో. సో, ఇది వర్క్ లైఫ్ బ్యాలెన్స్ గురించి. నెక్స్ట్ పవర్ అండ్ అథారిటీ. సో, పవర్ అంటే ఇది చెడ్డగా మాట్లాడేది కాదు. జస్ట్ మీకుండే పవర్స్. యాస్ ఏ గవర్నమెంట్ ఎంప్లాయీగా అథారిటేటివ్‌గా మీరు పబ్లిక్‌కి హెల్ప్ చేయడానికి మీకొచ్చే పవర్స్ గురించి మాట్లాడుతున్నాం. రేపు యూ ఆర్ గోయింగ్ టు ఆథరైజ్ సమ్ కంపెనీస్ ఆర్ సమ్ మీ ఊర్లో జరిగే దేనికైనా సరే ఎలక్ట్రిసిటీ అవసరం అయించుకోవచ్చు. ఇట్ కెన్ బి అన్ ఇండస్ట్రీ వెదర్ దే ఆర్ ఒబేయింగ్ ద నార్మ్స్ ఆర్ నాట్. ఒక లేఅవుట్‌లో గాని, ఇండస్ట్రీలో గాని ఎక్కడైనా సరే వెన్ యూ నీడ్ టు గివ్ ద పర్మిషన్స్ అండ్ ఆల్. సో, నాట్ ఓన్లీ దట్ వే పబ్లిక్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎన్ నంబర్ ఆఫ్ వేస్ యూ విల్ బి డీలింగ్ విత్ ద పీపుల్. అది మీకు హ్యాపీనెస్ ఇస్తే అథారిటేటివ్ జాబ్ అనేది మీకు ఇష్టమైనప్పుడు ఫస్ట్ ప్రిఫరెన్స్ మస్ట్ బి డిస్కమ్. మీరసలు జనానికే సంబంధం లేకుండా బతకాలని అనుకుంటే గో ఫర్ ద జెన్. జెన్‌కోలో ఏమవుతుంది ఇక్కడ కూడా మీరు కొంతమంది ఎంప్లాయీస్‌తో, కాంట్రాక్టర్స్‌తో యూ విల్ బి డీలింగ్ ఇట్. బట్ ఫస్ట్ హైయెస్ట్ పవర్ అండ్ అథారిటీ అనుకుంటే మీరు డిస్కమ్స్‌లోకి వెళ్ళొచ్చు. లేదు అసలు నాకు ఈ ప్రపంచానికి సంబంధం లేదు సార్. నా పని నేను చేసుకొని నా జీవితం నేను చూసుకుంటాను సార్ అని అనుకున్న రోజున మీకు జెన్‌కోలో ఇట్ ఈస్ ద సూటబుల్ జాబ్. సో, ఇక్కడ ఇట్ ఈస్ ఎ వేరియబుల్ థింగ్. నాట్ ఎవ్రీ ఇది ఇక్కడ ప్రతి ఒక్కరికి ఒకటే ఆర్డర్ సూట్ కాదు. మీకు అకార్డింగ్ టు యువర్ రిక్వైర్మెంట్ తీసుకోండి. అండ్ నేను చెప్పేది నా ఒపీనియన్ మాత్రమే. సో, మీరు కూడా రిసర్చ్ చేయండి. మీరు కూడా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ జాబ్‌లో ఉన్న వాళ్ళతో మాట్లాడండి. తెలుసుకోండి. ఇది మీ లైఫ్. మీరు కూడా వర్క్ చేయాల్సిన అవసరం ఉంది. నేను ఎంత చేయగలనో అంత నేను చేస్తాను. బట్ ఇది మీ లైఫ్ కదా! మీ ఇండివిడ్యువల్ లైఫ్‌ని మీరు ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలో అంతా ఇవ్వండి. డోంట్ వర్రీ. ఓకే. సో, లొకేషన్ అడ్వాంటేజెస్. ఇక్కడ
మీకు రిమోట్ లొకేషన్స్‌లో జాబ్ పడొచ్చు. మీరు లోకల్ కేటగరీలో సెలెక్ట్ అయితే లోకలా, నాన్ లోకలా ఈ బేస్ చేసుకొని మొత్తం స్టేట్‌లో మీరు ఎక్కడైనా పోస్ట్ అవ్వచ్చు. డిపెండింగ్ ఆన్ ద కండిషన్. ఇప్పుడు నాకు సిటీస్‌లో కావాలి అని అనుకుంటే మోస్ట్‌లీ నాట్ సిటీస్‌లోనే అని కాదు. ఇక్కడ కూడా పాసిబిలిటీస్ ఉన్నాయి. కానీ ప్రాబబిలిటీ పాయింట్ ఆఫ్ వ్యూ డిస్కమ్స్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్ అండ్ ట్రాన్స్‌కో ఆల్సో. జెన్‌కోలో కూడా మీకు ఇప్పుడు విజయవాడలో వచ్చిందనుకోండి. దేర్ ఈస్ నో ప్రాబ్లమ్. ఇక్కడ జస్ట్ నేను కొన్ని పాయింట్స్ రాసుకున్నా. అన్నీ గుర్తుపెట్టుకోవడం అనేది కష్టమైన పని. హుహు. యాహ్! సో, మీకు ఎన్‌టీటీపీఎస్‌లో వచ్చిందనుకోండి. అది హ్యాపీగా విజయవాడలో సిటీలోనే ఉంటారు. లేదా ఆహ్, ఎస్‌టీపీఎస్‌లో వచ్చిందనుకోండి. ఇన్ థట్ కేస్ యూ విల్ బి గోయింగ్ టు కృష్ణపట్నం. అలాగే కడపలో యూ కెన్ గో ఆర్‌టీపీపీ. ఓకే. దేర్ ఐ నో సమ్ పీపుల్. అలాగే మనకి శ్రీశైలం ప్రాజెక్ట్ ఓకే. అండ్ లోవర్ సీలేరు. అది కొంచెం ఏజెన్సీ ఏరియా డెఫినైట్‌లీ. అట్లాగే మీరు కొన్ని చోట్ల పంప్ స్టోరేజ్ కండిషన్స్ లైక్ వాట్ ఈస్ దట్? డొంకరాయి గాని, ఇలాగా మీకు ఒక మీ లక్కని బేస్ చేసుకొని జెన్‌కోలో కూడా మీరు సిటీస్‌లో ప్లేస్ అవ్వచ్చు. లేదా మీరు కడప సైడ్ లేదా కడప సైడ్ అన్నా కూడా ఇట్ డిపెండ్స్ ఆన్ విచ్ పర్టిక్యులర్ ప్లేస్ యూ ఆర్ కంఫర్టబుల్ కదా! లేదా సీలర్ ఒక్కొక్కసారి వాళ్ళకి కొంతమందికి అదే ఇష్టం ఉంటుంది. సార్ హ్యాపీగా ఫారెస్ట్ ఏరియాలో పొల్యూషన్ లేకుండా ప్రశాంతంగా బతుకుతాం సార్. మాకొచ్చిన సాలరీ ఖర్చు పెడదామన్నా ఖర్చు అది కూడా నేను మాట్లాడాను. నాకు తెలిసిన ఒక సీనియర్ ఆయన సీలేరులో వర్క్ చేసి, తర్వాత విజయవాడ వర్క్ చేసి, తర్వాత ఇప్పుడు ఆర్‌టీటీపీ దాంట్లో వర్క్ చేస్తున్నారు కడపలో. ఆయన అన్ని చోట్ల పనిచేశారు కాబట్టి నేను ఆయనతో మాట్లాడితే అన్నారు. సీలేరులో ఉంటే అసలా ఓకే. రిమోట్ ఏరియా అవ్వచ్చు. కాకపోతే ఏంటంటే అసలు సాలరీ ఖర్చు పెడదామన్నా ఖర్చు పెట్టడానికి ఆప్షన్ ఉండేది కాదు. సో, అంటే మనీ అంతా సేవింగ్. అది కొంతమందికి అది బెస్ట్ ఇనీషియల్ డేస్‌లో కెరియర్‌లో అది మంచిగా ఇన్వెస్ట్ చేసుకుంటే అది మంచి రిటర్న్స్ ఇవ్వచ్చు కదా! ఆ కేస్‌లో అది బావుంటుంది. అలాగే మీకు ఇంకొకటేంటంటే కొంతమందికి ఆ రిమోట్ ప్లేసెస్ కూడా నచ్చుతాయి. హ్యాపీగా ఫారెస్ట్ ఏరియాలో పొల్యూషన్ లేకుండా ప్రశాంతమైన జీవితం కావాలి అని అనుకున్న వాళ్ళకి అదే బావుంటుంది. ఇక్కడ సిటీ లైఫ్, పాష్ లైఫ్ కావాల్సిన వాళ్ళకి మేబీ దిస్ ఈస్ సూటబుల్. అది కూడా మీకు నా ఫ్రెండ్ ఒకతను విజయవాడలో పనిచేస్తున్నాడు. అతను హ్యాపీలీ ఇన్ జెన్‌కో అండ్ హి ఈస్ ఎంజాయింగ్ దట్. ఇక్కడ పాసిబిలిటీస్ ప్రకారం చెప్తున్నాను. డిస్కమ్స్‌లో మీరు మోస్ట్‌లీ యూ విల్ బి ఇన్ ద అకార్డింగ్ టు యువర్ జోన్ సెలెక్టెడ్. మీరు లోకల్‌లో సెలెక్ట్ అయ్యారా? నాన్ లోకల్‌లో సెలెక్ట్ అయ్యారా? బేస్ చేసుకొని ఆ జోన్‌లో మీరెక్కడైనా పోస్ట్ అవ్వచ్చు. ఓకే. సో, ఆ జోన్‌లో ఫర్ ఎగ్జాంపుల్ టీపీడీసీఎల్ ఉంది. ఈ ఎండ్ నుంచి ఓకే. అదే ఐ థింక్ శ్రీకాకుళం గదా! ఇక్కడ నుంచి ఈ ఎండ్ లోపు మీరు ఎక్కడైనా పోస్ట్ అవ్వచ్చు. ఇట్ డిపెండ్స్. ఓకే. అలా బట్ మోస్ట్‌లీ మీకు కొంచెం జనంతో సంబంధం ఉన్న ప్లేసెస్‌లోనే ఎక్కువుంటుంది. ఆహ్, యూ విల్ బి డీలింగ్ ఎందుకంటే మనం పీపుల్‌కి ఇస్తాం కాబట్టి పవర్ అనేది. అట్లాగే సబ్‌స్టేషన్స్ ఎక్కడైతే అవైలబుల్ ఉన్నాయో దేర్ యూ విల్ బి గెట్టింగ్ ఫర్ ట్రాన్స్‌కో. ఆర్డర్ ప్రకారం చూసుకుంటే లొకేషన్ మీకు సిటీ కావాలని అనుకున్నప్పుడు యూ కెన్ టేక్ దిస్ ఆర్డర్. ఓకే. డిస్కమ్, ట్రాన్స్‌కో అండ్ జెన్‌కో. ఒకటి సో, ట్రాన్స్‌ఫర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తే ఇక్కడ ఏం చెప్పారంటే ట్రా ఎక్కడైనా గవర్నమెంట్ రూల్స్ ఒకటే కానీ, జెన్‌కోలో మోస్ట్‌లీ ఒకసారి వెళ్ళిన తర్వాత అదే ప్లేస్‌లో 10-15 ఇయర్స్ ఉంటారు సార్. 20 ఇయర్స్ కూడా ఉన్నవాళ్ళున్నారు. వాళ్ళెందుకంటే అదే ప్లాంట్‌లో డిఫరెంట్ రోల్స్ ఉంటాయి. సో, అక్కడే డిఫరెంట్ ప్లాంట్స్. ఒక పవర్ ప్లాంట్ ఉందనుకోండి. అందులోనే డిఫరెంట్ డిపార్ట్‌మెంట్స్ ఉంటాయి. ఆపరేషన్ అని, మెయింటెనెన్స్ అని, అందులో పంప్ సెక్షన్ అని, కన్వేయర్ బెల్ట్ సెక్షన్ ఇలా డిఫరెంట్ సెక్షన్స్ ఉంటాయి. ఆ డిపార్ట్‌మెంట్స్ ఇంటర్నల్‌గా చేంజ్ అవుతూ ఉంటారు వాళ్ళు. బట్ దే స్టే ఎట్ ద సేమ్ లొకేషన్ మోస్ట్ ఆఫ్ ద డేస్. సో, ఎక్కువ ఇయర్స్ ఒకే చోట ఉండడానికి ఇందులో ఛాన్స్ ఉంటుంది సార్ అని చెప్పారు. ఇక్కడ జనరల్లీ 3-4 ఇయర్స్‌లో మీకు ట్రాన్స్‌ఫర్స్ అనేవి జరుగుతా ఉంటాయంట. వితిన్ ద జోన్ యూ ఆర్ సెలెక్టెడ్. దట్స్ ఇట్. ఇది దిస్ ఈస్ అబౌట్ యువర్ ట్రాన్స్‌ఫర్స్. ప్రతీది అంటే మీ లైఫ్ అంతా కలిపి ప్లాన్ చేసుకోవాలంటే ఈ పాయింట్స్ అన్నీ మీకు తెలియాలి. సో, లెట్స్ మూవ్. సో, వుమెన్స్ అంటే వుమెన్ యాస్పిరెంట్స్‌కి కూడా ఎక్కువ నంబర్ ఆఫ్ పోస్టులయితే ఉన్నాయి కాబట్టి, మనకి వుమెన్ యాస్పిరెంట్స్ ఎవరైతే హౌస్ వైఫ్స్ అందరూ ప్రిపేర్ అవుతున్నారో, వాళ్ళకి ఇక్కడ చూసుకోవాల్సిందేంటంటే ట్రాన్స్‌కోలో యూ హావ్ బెటర్ ఆఫీస్ ఆపర్చునిటీస్. ఇక్కడ జనరల్‌గా ఏం చేస్తారంటే నాకు తెలిసింది చెప్తున్నాను. ఫీల్డ్ ఇందులో కూడా ఉంటుంది. కానీ మోస్ట్‌లీ ఫీల్డ్ పొజిషనింగ్ ఎవరికిస్తారంటే మెన్‌కి ఎక్కువ అక్కడిచ్చి ఆఫీస్ పోస్టింగ్స్ అనేవి వుమెన్‌కి ఇస్తారంట. ఈ ట్రాన్స్‌కోలో అనేది తెలిసింది. ఇక్కడ ఈ జెన్‌కోలో కూడా ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ ఐ మీన్ ఇఫ్ యూ ఆర్ ప్లేస్డ్ ఇన్ దట్ పర్టిక్యులర్ లొకేషన్, దట్ లొకేషన్ ఈస్ సూటబుల్. మనకి ఉన్న లొకేషన్స్ మీకు తెలుసు కాబట్టి ఇందాక చెప్పినట్టు దెన్ యూ కెన్ గో. డిస్కమ్స్‌లో కూడా ఏంటంటే సీ హియర్ మీకు వుమెన్ అంటే ఏం తక్కువ కాదు గదా! మీరు కూడా ఏదైనా చేయొచ్చు. కానీ మీ కంఫర్ట్ గురించి మాట్లాడుతున్నాం మనం. మీరు మీరు కేపబుల్ అందులో డౌటే లేదు. కానీ ఎవ్రి వుమెన్ హాస్ దేర్ ఓన్ కంఫర్ట్స్ కదా!
మనకున్న ఫ్యామిలీ కండిషన్స్ బేస్ చేసుకున్నాం, మీకున్న చిన్నప్పటి నుంచి ఉన్న సిచ్యువేషన్స్ బేస్ చేసుకున్నాం, మీకు ఇది కంఫర్ట్ అనేది ఉంటుంది. కంఫర్టబుల్ లైఫ్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ఎనీథింగ్ ఎల్స్. సో ఆ ప్రకారం మీకు ఫీల్డ్ జాబ్ ఇంట్రెస్ట్ లేకపోతే మీరు డిస్కమ్స్ని లాస్ట్లో ప్రిఫరెన్స్ చేసుకోవచ్చు అనేది వాళ్ళు చెప్పిన జస్ట్ నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు చెప్తున్నాను. కానీ స్టిల్ మీకు పవర్ ఇంపార్టెంట్, అథారిటీ టు నేను కూడా ఫీల్డ్కి వెళ్ళి వర్క్ చేస్తాను సార్, నాకు అది ఇష్టం సార్ అని అనుకుంటే ఇట్స్ డెఫినెట్లీ డూయబుల్. ఇట్స్ నథింగ్ రాంగ్, యూ కెన్ గో ఫర్ ఇట్ ఆల్సో. బట్ దిస్ ఈస్ ద ఆర్డర్, యూ కెన్ చూస్ అకార్డింగ్ టు యువర్. ఇది ఉమెన్కి సెపరేట్లీ ఐఎమ్ సేయింగ్ దట్. ఓకే, ట్రాన్స్కో, జెన్కో అండ్ డిస్కామ్. ఇది నేను చెప్పే ఆర్డర్. మీ పర్సనల్ లైఫ్ అనేది మీకున్న సిచ్యువేషన్స్ బట్టి మీరు తీసుకోండి. నేను జనరలైజ్డ్ గైడ్లైన్స్ మాత్రమే ఇస్తున్నాను. నెక్స్ట్, టెక్నికల్ ఎక్స్పోజర్. ఇది కొంతమందికి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే జాబ్ చేసామంటే ఏదో ఒక జాబ్ చేయడం వేరు, మనకి నచ్చిన పని చేయడం వేరు. సో మీకు నచ్చిన పని చేస్తున్నప్పుడు ఎన్ని అవర్స్ చేసినా మీకు స్ట్రెయిన్ అవ్వరు. మీకు నచ్చని పని చేస్తున్నప్పుడు అది గంటకే మీరు బాధపడతారు. శాలరీ వచ్చిన రోజు హ్యాపీగా ఉండొచ్చు. కానీ మీరు జాబ్ చేస్తున్న ప్రతి క్షణం హ్యాపీగా ఉండాలంటే ఆ పని మీకు నచ్చిన పని అయి ఉండాలి. మీరు బర్డెన్ ఫీల్ అవ్వకుండా ఉండాలి. మీరు స్ట్రెస్ ఫీల్ అవ్వకుండా ఉండాలి. సో ఈ కేస్‌లో టెక్నికల్‌గా సబ్జెక్ట్ ఎంజాయ్ చేస్తాను సార్. నేను చదువుకున్న దాని మీద నేను పని చేయడానికి ఎక్కువ ఇష్టపడతాను సార్ అనుకున్నప్పుడు ప్లాంట్‌లో పనిచేసేది ప్యూర్ టెక్నికల్. ఏపీ జెన్కోలో మీరు జనరేషన్ దగ్గర బాయిలర్స్, టర్బైన్స్, జనరేటర్స్, ఇది చాలా మీరు రేపొద్దున్న బయటికి వెళ్ళి వేరే పవర్ ప్లాంట్‌లో అంటే ఏ గల్ఫ్ కంట్రీకో వెళ్ళి హైయెస్ట్ సాలరీస్‌కి వెళ్ళిపోవాలని అనుకున్నా మీకు పవర్ ప్లాంట్ ఎక్స్‌పీరియన్స్ అనేది బాగా హెల్ప్ అవుతుంది. డెఫినెట్‌లీ ఇన్ దట్ కేస్ జెన్కో ఈస్ ద బెస్ట్ ఆప్షన్. గాట్ ఇట్. సో ట్రాన్స్‌కోలో కూడా ఇట్ ఈస్ ఎ లిటిల్ టెక్నికల్ అండ్ డిస్కమ్స్ యూ విల్ బి మోర్ మేనేజర్. యూ విల్ బి మోర్ ఇంటూ అడ్మినిస్ట్రేటివ్. సో దిస్ ఈస్ ద ప్రిఫరెన్స్ ఆర్డర్. ఇఫ్ యూ ఆర్ ఎ టెక్నికల్ బఫ్, ఇఫ్ యూ లవ్ టెక్నికల్, నేను నాకు టెక్నికల్ పని చేస్తే చాలా ఇంట్రెస్ట్, ఆ ఎంజాయ్మెంట్ వేరు సార్ అనుకున్న రోజున యూ ప్రిఫర్ ద జెన్కో. ఓకే. సో ప్రమోషన్స్ అండ్ సాలరీ చెప్పుకుంటే అన్ని చోట్ల మోర్ ఆర్ లెస్ ఇట్ ఈస్ సేమ్ అని చెప్పారు నేను అడిగినప్పుడు. అసలు ప్రమోషన్స్ గురించి ఆలోచిస్తే జాయిన్ కావమని చెప్పొద్దు సార్. ఎందుకంటే ఒకసారి మనకంటే లేట్‌గా జాయిన్ అయిన వాళ్ళు త్వరగా ప్రమోట్ అయిపోతారు. ఆ పర్టిక్యులర్ ఏరియాలో అక్కడున్న డిఫరెంట్ కండిషన్స్ బేస్ చేసుకున్నవి ఉంటాయి. ఒక్కొక్కసారి ప్రమోషన్స్ చాలా లేట్ అవుతాయి. సో వాటి గురించి అయితే ఎక్కువ ఆలోచించి ఈ జాబ్ జాయిన్ అవ్వమని సజెస్టబుల్ కాదు అనేది కొంతమంది చెప్పారు. ఐయామ్ జస్ట్ షేరింగ్ దట్ ఇన్ఫర్మేషన్. సో ఇన్ థాట్ పర్టిక్యులర్ కేస్ ఏదైనా ఒకటి. సో ఫైనల్లీ దిస్ ఈస్ వాట్ ఐ కెన్ సే ఆల్ అబౌట్. అండ్ మీరు ఈ ఎక్స్పీరియన్స్ యూజ్ చేసుకుని వేరే జాబ్కి వెళ్ళాలనుకున్నప్పుడు మీకేం ఏది బాగా హెల్ప్ అవుతుందంటే జెన్కో. పబ్లిక్గా మీకు అథారిటేటివ్గా కావాలనుకున్నప్పుడు డిస్కమ్. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ బాగుండాలనుకున్నప్పుడు కూడా జెన్కోనే. మీడియంగా అన్నిటికీ అటు ఇటు కాకుండా మధ్యలో మీడియంలో ఉండేది ట్రాన్స్కో. అదే కాకుండా మీకు వన్ మోర్ థింగ్, మీరు రేపొద్దున యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నారు. ఇక్కడ ఒక జాబ్ అంటే ఈ జాబ్‌ని తక్కువగా చెప్పట్లేదు. ఇక్కడికొచ్చిన తర్వాత లైఫ్‌లో మనం గ్రో అవ్వడం తప్పు కాదు గదా! ఇక్కడ నుంచి మళ్ళీ మనం టైం యుటిలైజ్ చేసుకొని మీ పర్సనల్ టైమ్‌ని ప్రిపరేషన్‌కి పెట్టుకుంటూ మీరు ముందుకు వెళ్ళాలనుకున్న రోజున జెన్కోలో మీకు రిలేటివ్‌లీ ఎక్కువ టైం దొరుకుతుంది. దట్ ఈస్ ఫర్ ష్యూర్. సో ఐ థింక్ ఐ కవర్డ్ ఆల్ ద పాయింట్స్. మీ స్టడీ సర్టిఫికేట్స్ వీటి గురించి మనం తర్వాత డిస్కస్ చేద్దాం. ఇట్ హాస్ బికమ్ ఎ వెరీ కాంప్లికేటెడ్. అంటే మీకు నెట్వర్క్ అనాలిసిస్ అర్థం కావడం కంటే ఈ ఫస్ట్ క్లాస్ నుంచి సెవెంత్ క్లాస్ వరకు లోకల్ క్యాండిడేట్ ఆ స్కూల్ మూసేస్తే ఏం జరుగుతుంది? ఒకవేళ నేను థర్డ్ క్లాస్ వేరే ఊరెళ్ళొస్తే ఏం జరుగుతుంది? సార్ మా డిస్ట్రిక్ట్ చేంజ్ అయిపోతే ఏమైపోతుంది? ఇవన్నీ చాలా డిఫికల్ట్ క్వెషన్స్ టు ఆన్సర్ అయిపోయాయి కంపేర్ టు. సో హెల్ప్ లైన్ నంబర్స్ నేను ఇచ్చాను కదా! వాళ్ళతో యూ కెన్ డీల్ విత్ ఇట్. సో ప్రయారిటీ ఆర్డర్ ఐ గేవ్ యూ. స్పెసిఫిక్‌గా ప్రయారిటీ ఆర్డర్ అనేది ఏమీ ఉండదమ్మా. మీ పర్సనల్ లైఫ్ మీకు నచ్చినట్టు చేసుకోండి. నేను గైడ్‌లైన్స్ ఇచ్చాను అంతే. మీకు అనిపించినట్టుగా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో అదర్ దాన్ థాట్, సో ఐ గేవ్ ఆల్ ద పాసిబిలిటీస్ రైట్. ఇప్పుడు జస్ట్ 1 మినిట్. ఎవరైనా సరే ఇంకా జెన్కో, ట్రాన్స్‌కో ప్రిపరేషన్ స్టార్ట్ చేసి ఉండకపోతే మీరు కోచింగ్ కోసం చూసుకుంటుంటే 100% బెస్ట్ పాసిబుల్ ఆప్షన్ నౌ ఫర్ ఆల్ ద ఏడబ్ల్యూ ఆస్పిరెంట్స్ ఈస్ నెక్స్ట్ లెవెల్. మన దగ్గర జెన్కో, ట్రాన్స్‌కోకి ఎవ్రీథింగ్ ఈస్ అవైలబుల్. టెస్ట్ సిరీస్ దగ్గర నుంచి నాన్ టెక్, టెక్నికల్ ఎవ్రీథింగ్ ఈస్ అవైలబుల్. సో ఐ వాంట్ టు జస్ట్ షో యూ దోస్ థింగ్స్ అండ్ ఐ కెన్ ఎండ్ ద సెషన్. నిన్నే మనకి నాన్ టెక్ లాంచ్ చేసాము ఎట్ ద రేట్ ఆఫ్ 1,999. మొత్తం 5 సబ్జెక్ట్స్ కవర్ అయిపోయేలాగా టోటల్ దీని గురించి వీడియో చేశాను కదా! సో ఏ సబ్జెక్ట్‌కి ఎప్పుడు సిలబస్ ఇది మంత్ 25థ్ కల్లా మొత్తం సిలబస్ కవర్ చేసేస్తాం. ఈ 30 మార్క్స్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి యూ కెన్ వర్క్ వెరీ హార్డ్ అండ్ గెట్ దిస్ ఇన్ ద పాసిబుల్ అవైలబుల్ టైమ్. రీజనింగ్ క్లాసెస్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి విత్ ఎ వెరీ గుడ్ ఫీడ్‌బ్యాక్. స్టూడెంట్స్ ఆర్ సేయింగ్ దట్ ఐ కెన్ ప్రౌడ్‌లీ సే అవర్ క్లాసెస్ ఆర్ ద బెస్ట్. ఓకే. ఇంగ్లీష్ స్టార్ట్ అయ్యాక యూ విల్ బి ఫీలింగ్ లైక్ నెక్స్ట్ లెవెల్.
డెఫినెట్లీ. అంటే ఎవ్రీ సబ్జెక్ట్ ఈస్ లైక్ దట్. కంప్యూటర్ ఐ విల్ ఓన్లీ టీచ్ ఇట్. సో ఇది మీకు 199. అదే మా ఎగ్జిస్టింగ్ క్రాష్ కోర్స్ స్టూడెంట్స్‌కైతే వాళ్ళు నెక్స్ట్ 25 అనే కోడ్ యూజ్ చేసుకుంటారు. ఈ కోడ్ బయటికి చెప్పకూడదు అనుకుంటా. సారీ. ఐఎమ్ నాట్ షూర్. క్రాష్ స్టూడెంట్స్‌కైతే 1499కి అండ్ ఆల్రెడీ ఉన్న స్టూడెంట్స్ ఏంటి ఫుల్ కోర్స్ స్టూడెంట్స్‌కి 1199కే మనం ఇస్తాం. ఇఫ్ యూ అబ్జర్వ్ అవర్ సిన్సియారిటీ ఈస్ జస్ట్ ఆస్క్ ఎనీ స్టూడెంట్. నేను ప్రౌడ్‌గా, గర్వంగా చెప్పగలను. ఆహ్, ధైర్యంగా చెప్పగలను. మా దగ్గర జాయిన్ అయిన ఏ స్టూడెంట్ అన్నా ఫీడ్‌బ్యాక్ అడిగి జాయిన్ అవ్వండి. దే విల్ సే ఇట్ ఈస్ డెఫినెట్లీ నెక్స్ట్ లెవెల్. ద వే వి సపోర్టెడ్ దెమ్, వి ఆర్ సపోర్టింగ్ దెమ్ ఫ్రమ్ బిగినింగ్ టు నౌ అంటిల్ ఎండ్ ఆఫ్ their exam. We are always there as a support system. Not only me, all our faculty are helping them. Whenever they get the doubt, we are immediately helping them. We have a separate doubt solving groups and everything. Notes దగ్గర నుంచి ఏది అడిగినా సరే we are there and we are helping. యాక్చువల్‌గా మనం ఇంకా ఎక్కువ చేయాలనుకున్నాం డిఫరెంట్ వేస్‌లో. బట్ ఎగ్జామ్ అనేది సడెన్‌గా రిలీజ్ అవ్వగానే స్టిల్ వి ఇమ్మీడియేట్‌లీ కౌంటర్డ్ దట్. దానికి ఏం చేయాలనుకుని క్రాష్ బ్యాచ్ లాంచ్ చేసాం. క్రాష్ యాక్సెస్ మా స్టూడెంట్స్ అడగక ముందే వాళ్ళ రిక్వైర్మెంట్స్ అర్థం చేసుకొని మేమే ఇచ్చేసాం. క్రాష్ బ్యాచ్ ఇస్తే అది ఆలోచించాను. ఒకరోజు నాకు అనిపించింది. ఓకే, స్టూడెంట్స్‌కి నేను ఎలా ఇస్తే ఎలా ఉంటుందని అనిపించి ఇమ్మీడియేట్‌గా ఐ హావ్ టేకెన్ ద డెసిషన్. ఓకే, ఫుల్ కోర్స్ తీసుకున్న వాళ్ళందరికీ క్రాష్ ఫ్రీ అని చెప్పి జనరల్‌గా వాళ్ళే చెప్పారు. సార్ ఎవరైనా జాయిన్ అయ్యాక చేంజ్ చేసిన వాళ్ళు ఉన్నారు సార్ మాటలు. కానీ మీరు జాయిన్ అయ్యాక ఇంకా ఎక్కువ ఇస్తున్నారు సార్. వి ఫెల్ట్ వెరీ హ్యాపీ అని పర్సనల్‌గా చాలా మంది స్టూడెంట్స్ మెసేజ్ చేస్తే ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఎందుకంటే ఐ ఫీల్ ఒకసారి వాళ్ళు జాయిన్ అయ్యాక ఇట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ. హౌ బెస్ట్ ఐ కెన్ గివ్, హౌ ఐ కెన్ ఇంప్రూవ్ ఫర్దర్ అన్నట్టుగానే వాళ్ళతో చూస్తాను తప్ప వన్స్ దే హావ్ జాయిన్డ్ ఓకే నా వర్క్ అయిపోయింది. దే హావ్ పెయిడ్ ద ఫీ అన్నట్టు మన దగ్గర ఉండదు. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ అదర్ ఇన్‌స్టిట్యూట్స్ నేను ఎప్పుడు తక్కువ మాట్లాడను. జనరల్ కండిషన్స్ అండ్ నెక్స్ట్ లెవెల్. ఓకే. సో ఇప్పుడు బికాస్ ఐ డోంట్ హావ్ ద రైట్ టు స్పీక్ అబౌట్ అదర్ పీపుల్ రైట్. బట్ ఐ కెన్ సే ద కోచింగ్ ఎన్విరాన్మెంట్‌లో వి ఆర్ బ్రింగింగ్ ద న్యూ డెవలప్‌మెంట్ ఫర్ షూర్. న్యూ ఎన్విరాన్మెంట్. సో మీరు బేసిక్స్ నుంచి నేర్చుకోవాలంటే మన దగ్గర ఫుల్ కోర్స్ ఉంది. 5థ్ వరకు 50% ఆఫ్ ఉంది. అదే మనకి జీఎస్‌కి అయితే ఆఫర్ ఏం లేదమ్మా. అది ఫ్లాట్ ప్రైస్ పెట్టేసాం. మీరు ఎప్పుడైనా తీసుకున్నా అదే ప్రైస్ ఉంటుంది. దీనికి మాత్రం 5థ్ వరకు 9999 మీకు 1 ఇయర్ మీకు వాలిడిటీ ఇస్తాం. దీంట్లో మీకు ఏ టు జెడ్ జీరో నుంచి సబ్జెక్ట్ నేర్పిస్తాం. ఆగస్ట్ 15కి సిలబస్ కంప్లీట్ చేస్తాం. ఇది కాకుండా ఓకే. ఇది కాకుండా మీకు ఈ టోటల్ కోర్స్ తీసుకున్న వాళ్ళందరికీ కూడా టెస్ట్ సిరీస్ అండ్ ఆల్సో క్రాష్ కోర్స్ యాక్సెస్ ఫ్రీగా ఇస్తాము. సో అవి 2 చెప్పి నేను వీడియోని ఎండ్ చేస్తా. సో మీకు లిమిటెడ్ టైమ్‌లో క్వికెస్ట్ రివిజన్ కావాలని అనుకున్నప్పుడు కొంచెం కాన్సెప్ట్, మోర్ థియరీ, మోర్ ప్రాబ్లమ్స్ చెప్తూ మనం క్రాష్ కోర్స్ లాంచ్ చేసాం. దిస్ ఈస్ ద క్రాష్ కోర్స్ షెడ్యూల్. వి విల్ ప్రొవైడ్ యూ దట్ ఫర్ మన కోర్స్ తీసుకోవాలంటే యూ కెన్ కాంటాక్ట్ మై నంబర్. ఐ విల్ గివ్ యూ దట్. లేదంటే వీడియో డిస్క్రిప్షన్‌లో మన వీడియో లింక్ ఇస్తాను. మన వెబ్‌సైట్ లింక్ ఇస్తాను. ఆ లింక్ నుంచి కూడా మీరు పర్చేస్ చేయొచ్చు. నెక్స్ట్ లెవెల్ 50 కోడ్ అప్లై చేసుకోండి. 50% ఆఫ్‌లో మీకు 4999కే ఈ కోర్స్ అనేది అవైలబుల్. అండ్ లాస్ట్‌లీ ద టెస్ట్ సీరీస్ వి ఆర్ ప్రొవైడింగ్. వి ఆర్ విగరస్‌లీ వర్కింగ్ ఫర్ ద టెస్ట్ సీరీస్. టోటల్ షెడ్యూల్ ఇస్తాను టెస్ట్ సీరీస్ కూడా. ఎనీ బ్యాచ్ వి లాంచ్ వి వాంట్ టు గివ్ ద టోటల్ ఎండ్ టు ఎండ్ ప్లాన్. సో దట్ స్టూడెంట్ కూడా దాని ప్రకారం చదువుకోవడానికి టైమ్ టేబుల్ వేసుకోవడానికి బాగుంటుంది కాబట్టి టోటల్ టెస్ట్ సిరీస్ ప్లాన్ అమ్మా. మొత్తం 9th నుంచి 20th వరకు సెపరేట్ టెస్ట్ సిరీస్ గురించి చాలా డిమాండ్ ఉంది. వి ఆర్ థింకింగ్ డెఫినెట్లీ విల్ ప్రొవైడ్. ఇదే కాకుండా ఇందులో ఓన్లీ ఇంగ్లీష్, ఓన్లీ కంప్యూటర్ సైన్స్ కాంబో కూడా లాంచ్ చేస్తాం. ఓన్లీ కంప్యూటర్ నాలెడ్జ్ కూడా లాంచ్ చేస్తాం. ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్. సో యూ జస్ట్ టెక్స్ట్ మీ ఎట్ టెక్స్ట్ కాదు కాల్ చేసినా ఓకే. ఒకప్పుడు కాల్ చేయొద్దు, టెక్స్ట్ చేయండి అనేవాడిని. ఇప్పుడు మెసేజెస్ ఎక్కువైతే రిప్లై ఇవ్వడం కష్టమైపోయి కాలే ఈజీగా అనిపిస్తుంది. సో ఇట్ వేరీస్ డిపెండ్స్ ఆన్ ద ట్రాఫిక్ డెన్సిటీ కండిషన్స్ అండ్ ఆల్. సో 9705861166కి రిగార్డింగ్ ద కోర్స్ అప్డేట్స్ యూ నీడ్ ఎనీ హెల్ప్ యూ కెన్ ఆస్క్ మీ. కోర్స్‌లో ఏమైనా డౌట్స్ ఉన్నా సరే నన్ను అడగొచ్చు. ఐ కెన్ క్లారిఫై దట్. ఓకే. సో దట్స్ ఇట్ అబౌట్ దీస్ 45 days. Very crucial for you people. So I'll stay, I'll keep updated, I'll keep reminding you లైక్ ఏ బిగ్ బ్రదర్ అనుకోండి, మీ వెల్ విషర్ అనుకోండి. మీరు తప్పుదోవ పడుతుంటే చెప్తాను, లేదా మిమ్మల్ని కాషన్ చేస్తాను. మీరు ప్రిపరేషన్ సరిగ్గా చేయకపోయినా గుర్తు చేస్తాను. ఎవ్రీ ఫ్యూ డేస్‌కి నేను చెప్తూ ఉంటాను. మీరు చదవండి సరిగ్గా అని చెప్పేసి రిమైండ్ చేయడం అనేది నా బాధ్యత కాబట్టి ఐ ఫీల్ ఇట్ యాస్ మై రెస్పాన్సిబిలిటీ. అదర్ దాన్ దట్ ఓకే, గేట్ స్టూడెంట్స్ చాలా కోపంగా ఉన్నారు. ఎందుకంటే ఒక 1 వీక్ నుంచి అసలు గేట్‌కి సంబంధించిన ఒక్క వీడియో కూడా నేను చేయలేకపోతున్నాను. ఆఫ్‌కోర్స్ మార్నింగ్ చేసే నెట్వర్క్ క్రాష్ కోర్స్ అనేది గేట్ స్టూడెంట్స్ కూడా హెల్ప్ అవుతుంది. గేట్ స్టూడెంట్స్‌కి రివిజన్ గురించి
ఇప్పుడు జూలై వచ్చింది కదా! 7 మంత్స్ స్ట్రాటజీ ఈ వీడియోస్ అన్నీ నేను చేస్తానమ్మా. కొంచెం నాకు టైం దొరకాలి అంతే, దట్స్ ఇట్. మోస్ట్‌లీ రేపు ఏదైనా వీడియో చేయడానికి నేను ట్రై చేస్తాను. థాంక్ యూ ఆల్. ఇప్పటివరకు మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ చేయండి. వి ఆర్ రీచింగ్ 25,000 సూన్. అండ్ కామెంట్ సెక్షన్‌లో వీడియో ఎలా అనిపించిందో మీకేమన్నా మీ కామెంట్స్ అన్నీ నేను చదువుతాను. ఒక్కొక్కసారి రిప్లై ఇవ్వలేకపోవచ్చు కానీ ప్రతి కామెంట్ నేను చదువుతాను. సో వీడియో ఎలా అనిపించింది ఫీల్ ఫ్రీ టు కామెంట్ ఆన్ ఇట్. థాంక్ యూ. సీ యూ ఆల్. బై బై. ఆల్ ది బెస్ట్.